అనగా ఈ ఆదికాండ గ్రంథము మొదటి అధ్యాయము 26వ వచనమునందు ఈ దినము త్రిత్వాదివారము. ఏ దినము? త్రిత్వాదివార దినము. అనగా ఈ త్రిత్వాదివార దినమున మరి దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఒక్కడై ఉన్న దేవుడు, ఇద్దరు ముగ్గురుగా ప్రత్యక్షమైనటువంటి దేవుడు గనక దేవుడు ముగ్గురుగా ఎందుకు ప్రత్యక్షత కావలసి వచ్చింది? చాలామంది బైబిల్ చదువుతూ ఉన్నా కానీ దేవుడు త్రిత్వ దేవుడని మరి కొంతమంది అనుభవములలోనికి ఈ మాటలు రావు. కారణమేమో మనకు తెలియదు. వారి వారి తలంపులు విశ్వాసమును బట్టి మరి మనము ఎరుగం గనక బైబిల్ గ్రంథములో త్రిత్వ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు గనక దేవుడు ఒక్కడే కానీ దేవుడు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడుగా తన్ను తాను బయలుపరుచుకొనెను. గనక ఈ బయలుపరుచుకున్నటువంటి విధానమును చూస్తే బైబిల్ గ్రంథము గనక బైబిల్ గ్రంథములో కూడా 3 భాగములు కలవు. పాత నిబంధన ఒక భాగము, సువార్తల భాగము ఒక భాగము, పత్రికల భాగము ఒక భాగము. అనగా బైబిల్ గ్రంథములో కూడా 3 భాగాలు త్రిత్వ దేవుడు ఉన్నట్లు 3 భాగములు దేవుడు బైబిల్ గ్రంథములో కూడా చూపించను. అలాగే గనక దేవుడు మరి తన వాగ్దానమును బట్టి చూస్తే మరి ఈ వచనమునందు గనక ఏకవచనము అనగా మనము అనే యొక్క వచనాన్ని చూస్తే ఎవరెవరు? ఇద్దరు ముగ్గురు కలిసి ఉన్నట్లుగా మనము నరులను చేయదము. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు గనక ముగ్గురు కలిసి ఉన్నప్పుడు మనము అనే ఏకవచనముతో దేవుడు మాట్లాడినట్లు మనం గ్రహిస్తాం. అలాగే గనక దేవుడు కలుగజేసినటువంటి మరి ఈ గ్రంథములో 3 భాగాలు ఎలాగైతే ఉన్నాయో దేవాలయములో కూడా 3 భాగాలు గనక ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ కూడా 3 భాగములు. అలాగే దినానికి 3 పొద్దులు, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 యొక్క సమయములు. గనక అలాగ చూస్తే సంవత్సరములో 12 నెలలు. ఈ 12 నెలల్లో 4 నెలలు శీతాకాలం, 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు వేసవి కాలం. అనగా మరి దినములో త్రిత్వము, సంవత్సరములో కూడా త్రిత్వాన్ని దేవుడు చూపించిరి. అలాగే గనక ఒక నెలకి 3 పదులు, మొదటి 10, రెండవ 10, మూడవ 10, 3 పదులు కలిపితే 30. అనగా ఇక్కడ కూడా దేవుని యొక్క త్రిత్వము మరి దినములోను, నెలలోను, సంవత్సరములోను, గ్రంథములోను కూడా త్రిత్వ దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఏర్పాటును మనము చూస్తాం. అలాగే మరి మనిషి దగ్గరికి వచ్చేసరికి మనిషిలో కూడా ఏముంది? శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. గనక శరీరములో కూడా త్రిత్వము 3 భాగాలు దేవుడు చూపించను. గనక దేవుడు మరి త్రిత్వముగా ఉన్నటువంటి దేవుడు
గనక పాత నిబంధన కాలములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుడు కలిసే ఉన్నారు. అలాగే సువార్తల భాగములో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుడు కలిసే ఉన్నారు. పత్రికల పాఠములో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని మరి దేవుడు కలిసే ఉన్నారు అని మనము గ్రహించాలి. కాబట్టి మరి ఇలాగున చూస్తే దినములోను నెలలోను మరి సంవత్సరములోను గనక దేవుడు త్రిత్వత్వాన్ని చూపించను. గనక బాప్తిస్మము ఇచ్చినప్పుడు కూడా మరి చాలామంది చూస్తే ఒక యేసుక్రీస్తు నామమనే బాప్తిస్మం ఇచ్చుచున్నామని మరి పలకరించేవారు లేక ఉచ్చరించేవారు గనక ఉన్నారు. అలా బాప్తిస్మం ఇస్తారు. గనక అలా కాదు. గనక మరి మత్తయి రాసిన సువార్తలో 28వ అధ్యాయము 19వ వచనములో గనక సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించి నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి. ఎలాగున 19వ వచనములో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. బాగా గ్రహించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు. గనక బాప్తిస్మం ఇచ్చేటువంటి దైవ బోధకులు సేవకులు గనక వీరు గనక బాప్తిస్మము ఇచ్చేటప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున గనక మరి నేను బాప్తిస్మం ఇచ్చుచున్నానని అలాగన మరి ఆ మాటలు పలుకుచు గనక మరి వారికి బాప్తిస్మము ఇయ్యవలసి ఉన్నది అని గనక తండ్రి కుమార పరిశుద్ధాత్మల నామముననే బాప్తిస్మం. మరికొంతమంది యేసు నామమున బాప్తిస్మము గనక చాలా మిషనుల్లో బోధల్లో బైబిల్ ఒకటే, సిద్ధాంతాలు వేరువేరుగా మరి ఉన్నవి. గనక ఆ సిద్ధాంతములను బట్టి గనక దేవుని వాగ్దానమును బట్టి నడవలసి ఉండని కానీ వారి సిద్ధాంతములు అవసరము లేదు. గనక బాప్తిస్మము గనక ఎలాగిచ్చినా చిలకరింపుతో నీళ్లు ఇచ్చినా లేక ముంచి ఇచ్చినా గనక మరి ఎలాగిచ్చినా బాప్తిస్మము ఏ సంఘములో ఇచ్చినా బాప్తిస్మమే. కానీ మరి కొంతమంది నీళ్లలో ఇచ్చింది బాప్తిస్మం కాదు, ముంచి నీళ్లలో మునిగి తీసుకుంటే బాప్తిస్మము అని ఆ మొదట ఇచ్చిన బాప్తిస్మం కాదని హితబోధ చేసి తప్పుడు దారిని నడిపించేవారు ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. గనక మరి మన క్యాంపులోనే ఉన్నారు. రెండవసారి బాప్తిస్మం ఇచ్చిన వారికి బాప్తిస్మం ఇస్తానని చెప్పిన వారు ఆ బోధకులు మన క్యాంపులోనే ఉన్నారు. వారి పేరు చెప్పకూడదులేండి. గనక ఒకసారి ఏ సంఘములో ఇచ్చినా ఎవరిచ్చినా బాప్తిస్మం ఒకసారే. గనక మీరు మా సంఘములో కలవటానికి మరలా మేము బాప్తిస్మం ఇస్తాం అన్నట్లుగా గనక వారు అలాగా నీళ్లలో మరి చిలకరింపు నీళ్లతో ఇచ్చింది బాప్తిస్మం కాదు, మేము నీళ్లలో ముంచి బాప్తిస్మం ఇస్తాము, ఇది బాప్తిస్మం. గనక ఏదైనా బాప్తిస్మం సంఘములు ఎన్నన్నా ఉండొచ్చుగాక, బాప్తిస్మం మాత్రం ఒకటే. ముంచి బాప్తిస్మం ఇచ్చినా చిలకరించి బాప్తిస్మం ఇచ్చినా గనక ఎలాగిచ్చినా బాప్తిస్మం ఒకటే. దానిని తప్పుదారికి తీసుకుని వెళ్ళకూడదు. కాబట్టి ఇలాంటి వారు ఉన్నారు. త్రిత్వ దేవుని నామమున బాప్తిస్మము ఇవ్వాలి. మరికొంతమంది యేసు నామమున బాప్తిస్మం ఇస్తున్నాము అని తండ్రిని విడిచిపెడతారు, కుమారుని విడిచిపెడతారు, పరిశుద్ధాత్మ దేవుని విడిచిపెడతారు. గనక ఒక్క యేసు నామమున ఒక్క యెహోవా నామమున గనక బాప్తిస్మం ఇస్తున్నామని అలాగ బాప్తిస్మం ఇచ్చేవారు కూడా ఉన్నారు. ప్రియులారా, బాప్తిస్మము గనక ఇచ్చేటప్పుడు ఆయాస్కరముగా ఉండకూడదు అనేది మరి ఒక సిద్ధాంతము కలదు. సరే,
గనక త్రిత్వ దేవుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము ఇచ్చుట. గనక మరి యోహాను మొదటి రాసిన యోహాను పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాల్లో చూస్తే అక్కడ మరి ఆత్మయు రక్తమును నీళ్లును కలిసి ఉన్నవి అని అక్కడ ఒక అంశం వస్తుంది మనకి. ఈ ముగ్గురు కలిసి సాక్ష్యం చెబుతున్నారని. చదవండి. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. గనక పనికి కావలసింది గనక ఆత్మ కావాలి, నీళ్లు కావాలి, రక్తము కావాలి. కాబట్టి ఆత్మ నడిపింపు కొరకు, నీళ్లు మనిషి వాక్యం ఉదక స్థానము జీవించడానికి, రక్తము పాప విమోచన క్రయధనము విమోచన కొరకు. గనక యేసుక్రీస్తు ప్రభు రక్తము చిందించను, పాపముల నుండి మనిషిని విడిపించను. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు పాపములో పడకుండా వారిని కాపాడుటకు అధ్యక్షత వహించినటువంటి వాడు అని పౌలు గారు అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో చదువుతున్నాం. కాబట్టి దేవుడు తన సంఘమును, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు ఎవరిని అధ్యక్షులుగా పెట్టాడు? పరిశుద్ధాత్మ దేవుని అధ్యక్షులుగా పెట్టాడు. కాబట్టి మరి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేవాడు, కాపుదల కలిగిన వాడు, వరములు ఇచ్చేవాడు. సరే, గనక ఒక్కొక్కరిని మనము తండ్రిని వివరించుకొనవచ్చును, కుమారుని వివరించుకొనవచ్చును. కానీ పరిశుద్ధ ఆత్మను గూర్చి మనం వివరించుకొనటానికి మనకి శక్తి చాలదు, మన అనుభవం సరిపోదు, మన జ్ఞానము కూడా సరిపోదు. కాబట్టి ఈలాగున మరి త్రిత్వ దేవుని మరి నామము కలిసి ఉండి ఏకమై ఈ యొక్క కార్యమునకు సాక్ష్యమిచ్చుటకు పూనుకున్నట్లుగా మనం గ్రహిస్తున్నాం. గనక ఇలాగ చూస్తే మరి ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయం 8వ వచనములో కూడా చదువుకున్నాం. ఏమని? ఈ 4 జీవులు ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉండెను. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడనగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు ఈ ముమ్మారు కూడా 3 పర్యాయములు దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు అని గనక ఈ దేవదూతలు గనక మరి ఈ 4 జీవులు సృష్టికర్త అయిన దేవుని, రక్షణకర్త అయిన దేవుని, పరిశుద్ధాత్మకర్త అయిన దేవుని గనక ఈ 4 జీవులు ఆ యొక్క త్రిత్వ దేవుని తలంచుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని 3 పర్యాయములు ఏకగ్రీవముగా గంభీరముగా స్తుతించిరి. ఆ త్రిత్వ దేవుని నామమునకు చెందవలసిన ఘనత ఆయనకు చెందుట కొరకు. అలాగే యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనములో కూడా సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక ఏం చేస్తున్నారంట? స్తుతిస్తున్నారు. గనక ఎవరు ఆయన? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఇక్కడ శరాపులలో గనక కొంతమంది శరాపులు గనక స్తుతించడానికి దేవుని సన్నిధికి గనక ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు దేవునికి మాత్రమే చెల్లిస్తూ గనక కృతజ్ఞతా స్తుతులు దేవునికి చెల్లించిన వారయ్యారు. గనక మరి ఇక్కడ కూడా దేవుడు త్రిత్వమై ఉన్నాడని గనక 3 పర్యాయములు దేవుని స్తుతించిరి. గనక 3 పర్యాయములు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పలికినప్పుడు ఆయన మహిమ భూమి అంతా కూడా ఏం చేసిందంటండి? వ్యాపించిందంటండి, ఆవరించిందంట. గనక ఆయన ప్రభావము కలిగిన నామము,
ఆయన స్తుతి నొందదగిన నామము, ఆయన ప్రభావము పొందదగిన వాడు అని ఈ యొక్క శరాపులు మరి ఘనముగా దేవుని త్రిత్వ దేవుని స్తుతించుచూ ఉన్నవి. గనక ఇది మనం గ్రహించాలి. త్రిత్వ దేవునిలో గనక కలిగినటువంటి అనుభవాన్ని మనము మరి పొందుకోవాలి. కాబట్టి త్రిత్వ దేవుడు సంఘమును దీవించినప్పుడు కూడా దీవించారు. ఎలా దీవించారు? సంఖ్యాకాండములో 6వ అధ్యాయము 22వ వచనములో చూస్తే దేవుడు అహరోను గారికి, మోషే గారికి సంఘమును, ఇశ్రాయేలీల సంఘమును ఇలాగ దీవించవలనని చెప్పాను. ఏమని చెప్పాడు దేవుడు? ఎలాగ చెప్పాలి, ఎలాగ మాట్లాడాలి? అలాగ దేవుడు చెప్పినట్లుగా మాట్లాడుతూ చేతులు పైకెత్తి కండ్లు మూసుకొని ఆ మాటలు పలకాలి. గనక ఈ మొదటి మాట చూస్తే, యెహోవా నీకు తన సన్నిధిని, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఈ మొదటి మాట గనక ఎవరు మాట్లాడాలి? అహరోను గారు యాజకుడు, అభిషక్తుడు. గనక ఇశ్రాయేలు సంఘము ఆరాధనకు వచ్చినప్పుడు గనక మరి ఆశీర్వాదము, చివరి ఆశీర్వాదము వారికి అందించాలి. గనక ఏమి పలకమంటున్నాడు దేవుడు? యెహోవా నిన్ను ఆశీర్వాదించును గాక. గనక ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుని నామమును గూర్చి గనక యెహోవా అనే నామములో యేసు నామము కూడా ఉన్నది. కాబట్టి ఈ యొక్క యెహోవా నిన్ను ఆశీర్వాదించి నిన్ను కాపాడును. గనక దేవుడు నిన్ను ఒకటి, రెండవదిగా చూస్తే ఆశీర్వాదించును, నిన్ను కాపాడును. గనక ఈ మొదటి అంశములోనే 3 ఆశీర్వాదములు ఉన్నవి. యెహోవా దేవుడు నిన్ను ఆశీర్వాదించి నిన్ను కాపాడును. గనక దేవుడు కాపాడేవాడు, గనక దేవుడు రక్షించేవాడై ఉన్నాడని ఈ ఆశీర్వాదము వారి జీవితాల్లో ఆరోగ్యకరముగాను, కాపుదలకరముగాను, వారి జీవితాల్లో దేవుని మహిమార్థముగా వారు ఆరోగ్యము కలిగి ఆశీర్వాదము పొందుకొని దేవుని కాపుదల ఆశీర్వాద దీవెనలు వారు పొందుకున్నారు. రెండవదిగా చూస్తే, యెహోవా నీకు తన సన్నిధిని, ఇక్కడ మొదటి దీవెన కంటే రెండవ దీవెన మరింత కొంచెము మరి ఎక్కువైనటువంటి దీవెన అని చెప్పాలి. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. గనక దేవుని సన్నిధి ఒకటి, రెండవది ప్రకాశించుట, మూడవది కరుణించుట. అనగా దేవుని సన్నిధిలో సమస్తమును ఉన్నవి. దేవుని సన్నిధిలోనికి వెళితే నీవు ప్రకాశింపబడతావు, వాక్యాన్ని చదివితే ప్రకాశింపబడతావు, ప్రార్థన చేసుకుంటే ప్రకాశింపబడతావు, సంఘములోనికి వెళితే ప్రకాశింపబడతావు. గనక సన్నిధిలోనికి వెళితే ప్రకాశింపబడతావు. ఇకపోతే నిన్ను కరుణించునుగాక అనే మాట ఎవరికి వారికి అందరినీ కూడా, నిన్ను అనే మాటకి నన్ను దేవుడు కరుణించకపోతే, గనక మిమ్మలను దేవుడు కరుణించకపోతే ఎలాగుంటుంది? గనక ఇంకోలాగుంటుంది. గనక దేవుడు సన్నిధిని ఇచ్చి ప్రకాశింపజేసి గనక కరుణించుట, గనక కరుణించునుగాక. ఇక్కడ కరుణించునుగాక అంటే ఏదైనా తప్పు చేస్తే తిరిగి వచ్చి దేవుడి దగ్గర క్షమాపణ పొందితే, అడిగితే దేవుడు క్షమించి నిన్ను కరుణించి గనక మరి ఆశీర్వాదము నీకు అలాగనే ఇస్తాడు. గనక కరుణించునుగాక. దేవుడు కరుణ పొందిన వారు చాలామంది ఉన్నారు. గనక దేవుని కరుణ లేకపోతే ఈ భూమి మీద ఏ ప్రాణి బ్రతకలేదు, ఏ జీవి బ్రతకలేదు, ఏ మనుషుడు బ్రతకలేదు, ఏ భార్య బిడ్డలు కూడా బ్రతకలేరు, ఏ రాజ్య నాయకులు కూడా బ్రతకలేరు. కాబట్టి అందరికీ కూడా దేవుని కరుణ అంటూ ఉంది. గనక ఆశీర్వాదం ఉన్నా మరి వారు తెలుసుకుంటే బాగుంటుంది. అలాగే మరి సన్నిధి కూడా ఉంది, తెలుసుకుంటే బాగుంటుంది. గనక దేవుడు అందరినీ కూడా కరుణిస్తున్నాడు. అందరిలో కంటే దేవుడు తన సన్నిధిలోనికి వచ్చిన వారికి ఎక్కువగా కరుణించేవాడై ఉన్నాడు. మనందరము దేవుని చేత కరుణ పొందినటువంటి వారం.
గనక దేవుని కరుణ లేకపోతే మనిషిని జీవితం అతలాకుతలమైపోద్ది. కాబట్టి దేవుడు నిన్ను కరుణించునుగాక అని చెప్పినప్పుడు ఏమనాలా? గనక యెహోవా నిన్ను కాపాడునుగాక అన్నప్పుడు ఆమేన్ అనాల సంఘము. అలాగే రెండవదిగా నిన్ను కరుణించునుగాక అన్నప్పుడు కూడా ఆమేన్ అనాల. ఆ ప్రవచనం ఆమేన్ అన్నప్పుడు అది నెరవేర్పులోనికి వచ్చినట్లే. మూడవదిగా చూస్తే యెహోవా నీ మీద యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఈ మాట పలికినప్పుడు ఆమేన్ అనాలి ఇశ్రాయేలీలు సంఘము. కాబట్టి గనక ఈ మాట పలికినప్పుడు ఆమేను అని అంటే ఆ దీవెన వారి మీదికి వచ్చినట్లే, ఆ దీవెన వారు పొందుకున్నట్లే. కాబట్టి ప్రతిసారి కూడా ప్రార్థన చేసినప్పుడు ముగింపులో ఏమంటాం చెప్పండి? ఆమేన్ అని అంటాం. ఆమేన్ అంటే అది మనకి ఇంకా కొన్ని చూస్తే ప్రార్థనలోకి ఇది ప్రార్థనను బట్టి మేము పొందుకుని ఉన్నాము గనక పొందుకుని ఉన్నాము తండ్రి అన్నా గనక ఆమేన్ అనకపోతే ఈ యొక్క మరి పొందుకున్నటువంటి దీవెన ప్రార్థనలో దీవెన ఏమి రాదు, మన మీదకి రాదు. కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రార్థనలన్నీ చేసి ఈ ప్రార్థనలన్నీ మేము పొందుకొని ఉన్నాము తండ్రి అని ఆమేన్ అన్నప్పుడు, ఆమేన్ అంటేనే గనక ఆమేన్ అన్నప్పుడే గనక మరి వారికి ఆ ఆశీర్వాదములన్నీ వారి మీదకి వస్తాయి. కాబట్టి మరి ప్రార్థనకి ముందర ప్రార్థన ఆరంభానికి ఆమేన్ అంటే గనక ప్రార్థన ఉందా? ప్రార్థన లేదు. కాబట్టి ప్రార్థనకి ముందర ఆమేన్ అంటే ప్రార్థన లేదు. గనక ప్రార్థనకి ముందర ఏముందంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఆరంభము. ఇక్కడ దీవెనకి ఆరంభము. ముగింపులోకి వచ్చేసరికి గనక మరి ఈ యొక్క దివ్యమైనటువంటి దీవెనలు గనక మనం పొందుతూ ఉన్నాం. గనక మనం ఇప్పుడు ఇంత వయసు వచ్చిన తర్వాత బైబిలు చదువుకుంటూ ఈ మాటలు మరి మనం వింటూ దేవుడు మనల్ని దీవించాడు అని చెప్పి ఇలాగ సంఘము ఆమేన్ అన్నప్పుడు ఆశీర్వాదములు వారి తలల మీదకి, వారి బిడ్డల మీదకి, వారి యొక్క కుటుంబముల మీదకి, వారి పాడి పశువుల మీదకి గనక వారి కష్టపడే మరి పనులన్నిటి మీదకి కూడా ఆ దీవెనలన్నీ కూడా వస్తాయి అని మరి కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము ప్రారంభము నుండి చదివితే ఒక కుటుంబము దేవుని యొద్ద ఉండవలసినటువంటి మరి ఏర్పాటు ఎలాగుండాలంటండి? యెహోవా యందు ఏం కలిగి ఉండాలంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరు కలిగి ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరెవరు కలిగి ఉండాలి? భర్త, భార్య, బిడ్డలు అందరూ కూడా ఏం కలిగి ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. గనక కుటుంబం అంతా కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తర్వాత చూడండి, భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ఎవరంటండి? భయభక్తులు కలిగి ఉండి కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి తమ మార్గములలో దేవుడు చూపించే మార్గములలో నడుచు వారందరూ కూడా ధన్యులు. గనుక మరి వివాహాయక మరి ఏర్పాట్లో ఒక మాట వస్తుంది ఏంటంటే వివాహం అన్నిటిలో ఘనమైనది, పాన్పు, నిష్కళంకమైనది అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏ మతమైనా, ఏ భాష అయినా, ఏ దేశమైనా గనక ఈ చిన్న కుటుంబమైనా పెద్ద కుటుంబమైనా వివాహము అన్నిటిలో కూడా వారి వారి మతాల్లో జరిగే వివాహం అన్నిటిలో కూడా ఘనమైనదే. చిన్న కుటుంబము కానీ గనక పెద్ద కుటుంబము కానీ ఘనమైనదే. ఇలాగ చూస్తే దేవుడు అందరి కుటుంబాలను భయభక్తులు కలిగి, ఒకవేళ నమ్మిన నమ్మకపోయినా భయభక్తులు కలిగి ఉన్న కుటుంబాలుగా గనక జీవించకపోయినా జీవిస్తున్నటువంటి వారందరికీ కూడా ఏమొచ్చినవి? ఈ ధన్యత వచ్చింది. ఈ కుటుంబ భార్య, భర్త, బిడ్డలు గనక దేవుని మార్గములో నడిచే
ఈ యొక్క మార్గములో నడవటం వలన ఈ ధన్యత, ఈ గొప్ప ఆశీర్వాదం వచ్చింది. అలాగే వారు కష్టపడే కష్టార్జితం కూడా, కొంతమంది కష్టపడతారు గనక కష్టార్జితం కూడా ఏమి రాదంటండి, వాక్యములో రాయబడింది ఏమని, గనక వారు కష్టపడే కష్టార్జితం అంటండి చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటుందంట. చినిగిపోయిన సంచిలో వేస్తే ఉంటుందా, కిందకి వెళ్ళిపోద్దా? కిందకే వెళ్తుంది. కాబట్టి ఈ చినిగిపోయిన సంచిలో వేస్తే ఈ ద్రవ్యాన్ని కిందకి వెళ్ళిపోయినట్లుగానే గనక ఆధారము లేని, మరి వాగ్దానము లేని గనక మరి జీవితము కలిగిన వారై కష్టపడినటువంటి కష్టార్జితము, కొంతమంది కష్టార్జితము కూడా పొందుకోలేకపోతున్నాడు. ఈ వాక్యములో వారు కష్టపడిన కష్టార్జితం వారికి ఏమయ్యింది, వారి అనుభవంలోకి వచ్చింది. వారి అనుభవంలోకి వచ్చిందంటే దేవుడు వారిని దీవించకపోతే వారు అనుభవిస్తారా? అనుభవించలేరు. వారిని దీవించడం వలనే వారి కష్టార్జితం వారు అనుభవిస్తున్నారు. గనక అది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమే. గనక దేవుడు ఆశీర్వాదించకపోతే మన కష్టార్జితం మనమే అనుభవించలేమని గనక మరి వాక్యములో రాయబడి ఉంది. గనక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట, ఆయన త్రోవల యందు నడుచుట, గనక అలాగున మరి వారు కష్టపడినటువంటి వ్యవసాయం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఉద్యోగము కానివ్వండి, ఏదైనా సరే వారు కష్టపడి చేసినటువంటి పనుల్లో యథార్థత కలిగి చేసిన వ్యాపారము, యథార్థత కలిగి చేసిన వ్యవసాయము, గనక యథార్థత కలిగి చేసిన ఉద్యోగములో గనక మరి వారు పడిన కష్టార్జితానికి కష్టము వారికి వస్తుంది. గనక మరి పని చేసేవాడు, వ్యవసాయం చేసేవాడు గనక మరి తన కష్టార్జితము కష్టపడుతూ ఉన్న ఒళ్ళు దాచుకొని శ్రమ పడకోకుండా కష్టార్జితం తన దగ్గరికి రావాలంటే వస్తుందా? రాదు. కష్టపడాలి. అలాగునే ఉద్యోగం చేసేవాడు కూడా తన పైనున్న యజమానికి ఏం చేయాలా? నమ్మకంగా పనిచేయాలి. నమ్మకంగా పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి, యథార్థముగా పనిచేయాలి. అలా పనిచేస్తే గనక ఆ పని చేసినటువంటి వ్యక్తికి కూడా ఆశీర్వాదము, ఆ పనిలో కొలువులో పెట్టుకున్నటువంటి ఆ యజమానికి కూడా ఏమొస్తుంది? గనక నమ్మకం వస్తుంది. ఈ పనివాడు మంచిగా పనిచేస్తున్నాడని మరి ఏదైనా ఒక బహుమానం ఇవ్వాలని, ఆ పనికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలని ఆ యజమానికి ఆశ వస్తుంది. అదే గనక బైబిల్ గ్రంథములో అహాస్వేరుషరాసు మొద్దుకై కూడా ఏదైనా బహుమానం ఇచ్చారంటే ఏమీ ఇవ్వలేదు. గనక ఈ శోధనంతా అయిపోయిన తర్వాత మొద్దుకైకి బహుమానం ఇచ్చాడు. గనక అలాగే ఎవరైతే చివరి వరకు కూడా మరి దేవుని హత్తుకొని ఉంటారో వారికి బహుమానము దేవుడిస్తాడు. కష్టపడాలి. కష్టపడుకోకుండా ఊరకనే గనక కూర్చుంటే మరి తింటా ఉంటే ఆస్తులు కొండల్లాంటివి ఉన్నా కానీ తరిగిపోతాయి. ఎంత ఉన్నా కానీ కష్టపడడం నేర్చుకోవాలి, శ్రమ పడడం నేర్చుకోవాలి. శరీరాన్ని గనక శ్రమ పెట్టడం నేర్చుకోవాలి. ఇప్పుడు శ్రమ పెడితే ఒక కాలం వస్తుంది, అప్పుడు గనక మరి ఒక చోట నెమ్మదిగా కూర్చుండి మరి విశ్రాంతి తీసుకునే కాలం వస్తుంది. అందుకే మరి దేవుడు తెలియజేశాడు, ఓ స్వామరి సీమల దగ్గరికి వెళ్ళు. సీమలకి ఏమన్నా నాయకుడు ఉన్నాడా? లేడు. గనక అవి చూడు, వేసవి కాలం వచ్చినప్పుడు చక్కగా ఆహారమును తీసుకెళ్ళి అవి భూమిలో దాచిపెట్టుకుంటాయి. గనక మరలా వర్షం వచ్చినప్పుడు అవి కనిపించవు. మరలా వర్షాకాలం అయిపోయిన తర్వాత చీమలు కనిపిస్తవి. గనక ఈ చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో స్వామరి అని గనక సామెతల గ్రంథములో వ్రాయబడి ఉన్నట్లుగా గనక సోమరితనం కలిగి ఉంటే ఏం పొందలేడు? దేవుని దీవెన పొందలేడు. పక్కవారి యొక్క మన్నను కూడా పొందలేరు. ఈ పక్కన ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వారి మనల్ని కూడా పొందలేరు. కాబట్టి ఎప్పుడైతే ఈ అనుభవం, కష్టపడాలన్న అనుభవం వస్తుందో ఆ అనుభవాన్ని బట్టి చిన్నతనమైనా కానీ మరి ఈ కష్టపడే స్థితిని బట్టి గనక కుటుంబాన్నంతా ఈడ్చుకెళ్ళే బిడ్డలు ఉన్నారు. కుటుంబాన్నంతా కూడా కష్టాల్లో నుంచి బయటకు తీసుకెళ్లాలని తాపత్రయపడే కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు. కాబట్టి దేవుడు వారికి ఆ జ్ఞానం ఇవ్వకపోతే ఎలాగా చెప్పండి? గనక దేవుడి జ్ఞానాన్ని ఇవ్వటాన్ని బట్టే వారు అలాగ ఆశీర్వాదింపబడి ఉన్నారు. ప్రపంచ దేశంలో ఉన్న వారందరూ కూడా ఆశీర్వాదింపబడుతూనే ఉన్నారు.
గనక అది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. ఎలాగా? కుటుంబపరమైనటువంటి ఆశీర్వాదములో నుంచి ఆదామవ్వలు మరి కుటుంబము గనక అక్కడి నుంచే ఈ ఆశీర్వాదము ప్రతి కుటుంబానికి వచ్చింది, ప్రతి తల్లిదండ్రులకు వచ్చింది, గనక ప్రతి అన్నదమ్ములకు వచ్చింది, ప్రతి స్నేహితులకు వచ్చింది, ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా ఈ కుటుంబపరమైనటువంటి సమాధానము ఐక్యత కలిగి ఉండాలనే దీవెన అక్కడి నుంచే వచ్చింది. గనక ఈ మధ్యకాలములోనికి వచ్చేసరికి పేరాశ, దురాశ, నిరాశ ఇవన్నీ ఒకదానికొకటి కలిసి మనుషులను ఏం చేస్తున్నాయి? అక్రమం విస్తరించడం చేత, ప్రేమ చల్లారిపోవటం చేత తల్లిదండ్రులను బిడ్డలను ఏం చేస్తున్నారు? అనాథాశ్రయములు వదిలిపెడుతున్నారు. వారిని కని పెంచి చాకిరి చేసి పెద్దవారిగా చేసి ఒక ఇంటివాడిగా చేసి గనక ఇంత ప్రయత్నము చేస్తే, ఇంత శ్రమ పడితే తీరా చివరికి వచ్చేసరికి కొంతమంది బిడ్డలు గనక మరి భార్య మాటిని గనక తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? గనక అనాథాశ్రమాలు వదిలిపెడుతున్నారు. వారికి దీవెన వస్తుందా అంటే రాదు. గనక తల్లిదండ్రులు మరి వాళ్ళని సన్మానించాలి, వారిని ప్రేమించాలి, వారు సంరక్షించాలి. పెద్ద వయసు వచ్చిన తర్వాత వారు కూడా చిన్న బిడ్డలు లాంటి వారే. గనక వారిని గదిరించకూడదు, గనక వారి మీద కోప్పడకూడదు. గనక ఇవన్నీ మరి క్రమంగా పట్టిస్తే చివరికి వచ్చేసరికి ఈ కుటుంబపరమైనటువంటి దీవెన వారికి దొరుకుద్ది. కాబట్టి మరి ఇంకొక విషయం ఏంటంటే గనక మరి మీరు మరి కొన్ని సందర్భాల్లో కొన్ని అవసరతలను బట్టి గనక కొన్ని లోకములు జరుగుతున్నాయి కూడా తెలుసుకోవాలన్నమాట. కొన్ని కుటుంబాల్లో కూడా జరుగుతున్నాయి, కొన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే అలా నెమ్మదికరమైన మాటలు చెప్పే వారికి వెళ్తే జీవించడానికి సంబంధించిన మాటలే చెప్తారు. గనక మరికొంతమంది ఇష్టానుసారమైన జీవితం జీవించేవారు ఉంటారు, చూసారా? గనక అలాంటివి కూడా వినాలన్నమాట. గనక పెద్ద పెద్దవారు విద్యావంతులు కొంతమంది కొన్ని చోట్లకి వెళ్ళి గనక మరి కొన్ని సంగతులు చదువుకున్న జ్ఞానం ఉన్నా కానీ కొన్ని పరిశోధన చేసి తెలుసుకుంటారు జ్ఞానం కోసం. అలాగనే గనక మరి కొంతమంది గనక తప్పులు చేసేవారు ఉన్నారు, కొంతమంది గనక తప్పులు చేసేవారిని దిద్దేవారు కూడా ఉన్నారు. తప్పులు చేసేవారు చేస్తూనే ఉన్నారు, దిద్దేవారు దిద్దుతూనే ఉన్నారు. ఇలాగా వాక్యమే చదివి దిద్దుకునేవారు, వాక్యాన్ని విని దిద్దుకునేవారు, గనక ప్రార్థన చేసుకుని దిద్దుకునేవారు, ఇంకొకరిని కూడా దిద్దగలిగినటువంటి వారు కూడా కలరు. ఇలాగ చూస్తే కుటుంబంలో గనక మరి కుటుంబంలోనికి వచ్చేసరికి ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. దిద్దేవారు గనక వారికి ఎందుకు దిద్దాలి? అంత సమయం వారు తీసుకొని అంత పనిగట్టుకొని గనక మీ కుటుంబ పరిస్థితులు ఉంటే మాకు చెప్పండి, మేము దిద్దుతామని కొంత డబ్బు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి గనక వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి గనక వారు వచ్చిన తర్వాత భార్య బాధ అయితే భార్య బాధ, భర్త బాధ అయితే భర్త బాధ, గనక భార్య భర్తలు బిడ్డల బాధలు, ఈ బిడ్డల బాధలు మళ్ళా తల్లిదండ్రులు, ఇలాగ అన్ని బాధలన్నీ తీసుకొచ్చి ఈ కుటుంబాలను, భార్యలను, బిడ్డలను దిద్దే వారి దగ్గరికి వచ్చి మరి సంప్రదింపులు చేస్తారు. ఇలా చేయడానికి న్యాయస్థానాలు ఉన్నాయి, గనక మరి కోర్టులు ఉన్నాయి, గనక మరి ఇంకా గనక పెద్ద పెద్ద న్యాయస్థానాలు ఉన్నాయి. గనక ఊళ్ళో చిన్న చిన్న పంచాయతీలు పెద్దలందరూ కలిపి పంచాయతీలు కూడా చేస్తారు. గనక ఈ పంచాయతీల్లో కూడా వినిన తర్వాత ఎవరిది తప్పు అయితే వారిది అలాగ ఉండొద్దు, ఇలాగ ఉండమని సాధ్యమైన కాడికి చెప్తారు. గనక చెప్పి గనక వారిని మరి ఆ సరిచేయటానికి కొంత ప్రయత్నములు కూడా జరుగుతాయి. గనక ఇలాగను చూస్తే మరి ఈ తప్పుదారిని వెళ్ళిపోయే వారు వెళతానే ఉన్నారు. గనక మరి ఇలాగ దిద్దటానికి పనిగట్టుకొని అదే పని మీద ఉండేవారు కూడా గనక ఇది ఎవరి పని అంటారు చెప్పండి? ఇది ఎవరి పని అంటారు? ఇది ఎవరి పని? ఎవరి పని చెప్పండి? ఇప్పుడు మీ పని మీద మీరు వెళ్తారు కానీ, మీకు కలిసి వచ్చే పని మీద వెళ్తారు కానీ, ఇంకొకరికి కలిసి వచ్చే పని మీద మీరు వెళ్తారా? వెళ్ళరు. అలాగే
మీకు పరిష్కారం కావాలంటే ఇంకొకరు కూడా వాళ్ళ పని పాటలు మానేసుకొని మీ దగ్గరికి రావాలంటే వాళ్ళు ఎందుకు రావాలి? ఎందుకు రావాలి చెప్పండి? కారణాలు ఎందుకు రావాలి? మీకు పనులు ఉన్నట్టుగానే వాళ్ళకు కూడా పనులు ఉంటాయి. అంటే మీరు పనులు పోతాయి అని గనక ప్రార్థన ఉంటే మానేస్తారు, గనక ప్రార్థనకు రాదు. పని ఎక్కువ, ప్రార్థన ఎక్కువ. నేను అంటున్నాను ప్రార్థనే ఎక్కువ అంటారు, మీకైతే పని ఎక్కువ. సరే, గనక ఇలా చూస్తే దగ్గరికి వచ్చేసరికి ఈ ఊరకనే మరి వారికి ఉచితంగా ఈ యొక్క మరి సలహాలు ఇస్తూ, భార్య భర్తలు నువ్వు అలాగుండొద్దమ్మా, నువ్వు ఇలాగుండు, భర్తకు నువ్వు అలాగుండొద్దయ్యా, ఇలాగుండు, లేకపోతే బిడ్డల దగ్గర కూడా నీ చిన్న వయసు అయ్యా నువ్వు అలాగుండొద్దు, ఇలాగుండు. గనక కుమార్తెలకు కానీ, కుమారులకు కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ ఇలాగ అనేక సందర్భాల్లో ఈ యొక్క ఆలోచనలు చెప్పేవారు గనక ఆ ఆలోచనలు చెప్పేవారు ఉన్నారు. గనక చెప్పేవారు కూడా లేకపోతే ఇంకా మరి ఎన్ని పోగొట్టుకుంటారో జనాలు చూడండి. ఇన్ని కానుళ్ళు, ఇన్ని చట్టాలు, ఇన్ని న్యాయస్థానాలు, ఇన్ని శిక్షలు, ఇన్ని అవరోధనలు మనుషుల మీదకి వస్తున్నాయి. గనక ఇవన్నీ తప్పించుకోవడానికి ఎన్నెన్నో తప్పు చేసి తప్పించుకోవడం కాదు, తప్పు చేసి ఆ తప్పును దిద్దుకున్న వాడికి సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అనగా ఇక్కడ త్రిత్వ దేవుని యొక్క ఏర్పాటు ఏంటి అంటే, తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నువ్వేం పుడతావో, ఎలా పుడతావో, గనక నువ్వు పుట్టిన తర్వాత ఏం మాట్లాడతావో, గనక నీవు పుట్టిన తర్వాత ఎలా జీవిస్తావో, గనక మంచిగా జీవిస్తావో చెడుగా జీవిస్తావో, గనక ఇదంతా ముందుగానే త్రిత్వ దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. గనక యెషయా గ్రంథములో 55వ అధ్యాయములో గనక మరి ఒక మాట ఉంది. ఏంటంటే, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మన తలంపులు ఎక్కడి దాకా చూడండి, మన వరకే కూడా పనిచేయవు, మన బిడ్డల వరకు కూడా పనికిరావు మన తలంపులు. కానీ దేవుని తలంపులైతే గనక తరతరాలు కూడా పనిచేస్తాయి. గనక 55వ అధ్యాయం 8వ వచనము, నా తలంపులు, ఇక్కడ చూడండి, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. మనుషులను గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి. గనక మీ త్రోవలు వంటి నా త్రోవకి మీ త్రోవకి సంబంధం లేదు. కాబట్టి మీరు మానవులు, మీ తలంపులు కూడా గనక కొంచెమే. గనక మన తలంపులు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితిలో కూడా మన తలంపులు మనకు తెలియవు. గనక అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మన తలంపులు దేవుని తలంపులకి మన తలంపులకి ఎంత దూరమో చూడండి. గనక మాట్లాడేటప్పుడు అంటండి, గనక ఈ కుటుంబం పరం గురించి మరి విషయం వచ్చింది. ఒక ఆమె గనక గర్భం ధరించి గనక మరి అనేకమైనటువంటి అబద్ధములు మాట్లాడుతూ ఉంది. గనక ఈ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమెతో గనక మరి అక్కడ ఈ యొక్క సరిచేసే దిద్దేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అందులో ఒక ఆమె, పెద్ద ఆమె, ఒక అనుభవం కలిగిన ఆమె గనక పెద్దల మాట వినండి అంటే అని ఎందుకు అంటారు? పిల్లల్ని మీ పెద్దల మాట వినండి అని ఎందుకు అంటారంటే, వారు కూడా అదే కుటుంబములో, అదే జీవన స్థితిలో, అదే బిడ్డలుగా, అదే యవన కాలములో నుంచి వచ్చి వారి జీవన స్థితిలో వృద్ధాప్యంకి వచ్చారు. జీవితంలో బ్రతుకులో వారికి అనుభవం ఉంది కాబట్టి వారి మాట వినండి. అలాగే ఈ అనుభవం లేనటువంటి ఈమె మాట్లాడినప్పుడు ఆమె ఏమంటుందంటే, అమ్మ మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు, నీవు గర్భవతివి, నీవు అలాగే కనుక మాట్లాడితే లోపల ఉన్న నీ బిడ్డ కూడా నీలాగనే తయారవుతుంది, జాగ్రత్తగా అని చెప్పి. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గనక వినాలి. ఎందుచేత అంటే ఈ మనం అనేక పర్యాయములు ఎటుపడితే అటు ఏదైనా ఎటుపడితే అటు ఒరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుని వాగ్దానాన్ని బట్టి అయితే ఒరిగిపోవలసిన అవసరము లేదు, దేవుని చిత్తాన్ని బట్టి ఒరిగిపోవలసిన అవసరం అయితే లేదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. ఏ మనిషితోటైనా కానీ ఫేస్ టు ఫేసు గనక హృదయాలు మనసులు విప్పి మాట్లాడుకుంటే సమస్య పంచాయతీల దాకా వెళ్ళదు. అలాగే ఆదామవ్వల పంచాయతీ కూడా గనక వినకూడనివి వినడం వలన, తినకూడని తినడం వలన వారికి పంచాయతీ ఎవరు చేశారు చూడండి,
దేవుడు చేశాడు ఏమని, ఆదామా ఎక్కడున్నావు? తోట చెట్ల మధ్య దాగుకొని ఉన్నాను. ఏ కారణం ఏంటి? తన బిడ్డలని దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడున్నావంటే గనక నేను చెట్ల చాటును దాక్కుని ఉన్నాను నీ స్వరం వినబడినప్పుడు. ఎందుకు? కారణం ఏంటంటే అప్పుడు రా ముందరికి రా అని గనక గదమగా ఏమంటున్నాడు, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే కారణం అంటున్నాడు. ఈయన ఏం చేశాడు? ఆమె మీద గెంటేశాడు. గనక మరలా ఆ అవ్వమ్మ గారిని పిలిచి, అవ్వమ్మ ఏం జరిగింది సంగతి? అవ్వమ్మ ఏం చేసింది? అదుగదుగు ఆ సర్పం మీద గెంటేసింది. గనక ఆ సర్పాన్ని కూడా మరి గట్టిగా దండిస్తే సర్పం ఏం చేసింది? సైతాను గాడి మీద గెంటేసింది. పరిష్కారానికి వచ్చేసరికి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు, ఇవే తప్ప నిజమైన రుజువులు మాత్రం ఎక్కడా లేవు. గనక వినవలసిన వింటే బతుకు బాగుంటుంది, వినకూడని వింటే అక్కడ ప్రారంభమైంది. గనక ఆదామవ్వల యొక్క కుటుంబములో శ్రమ గనక శోధన ఇప్పటి వరకు కూడా ప్రతి కుటుంబంలో కూడా ఉంది అంటున్నాను నేను. ఏమంటారు? మీ కుటుంబాలు లేవా? అమ్మలేవా? గనక ప్రతి కుటుంబంలో ఉన్నాయి. భార్యాభర్తల మధ్య, కుమార్తెలు కొడుకుల మధ్య, అక్కా చెల్లెండ్ర మధ్య, గనక అందరి మధ్య ఉన్నాయి. అంటే కుటుంబం అంతా కూడా ఇదే పరిధిలోనే వెళ్తూ ఉంది. గనక యేసుక్రీస్తు అక్కడ దేవుడు గనక మరి శరీరధారిగా వస్తానని వారిని ఓదార్చి వారికి సంజయ్ చెప్పి గనక అక్కడ దేవుడు చెప్పిన మాట గనక వారు విని ఎదురు చూశారు. వారి సంతానములో నుంచి వచ్చిన వారు కొంతమందికి ఈ యొక్క రక్షణను గూర్చి ఆశీర్వాదము ప్రవచనాలు వారు అందుకున్నారు. అలాగే ఇప్పటి కాలములో కూడా ప్రతి కుటుంబము గనక కట్టినవాడు దేవుడే, కట్టినవాడు దేవుడే, పోషించేవాడు దేవుడే, ఆదాము అవ్వలకి తోడుగా ఉన్న దేవుడే. గనక ఈ కొత్త నిబంధన వచ్చిన తర్వాత కూడా మరి వివాహములకు గనక కానా వివాహం జరుగుతూ ఉండగా అక్కడున్న దేవుడే ఇక్కడ శరీరధారిగా ఈ కుటుంబాల్లోనికి వచ్చివేశాడు. గనక ఈ వివాహములోనికి వచ్చివేసి గనక ఆయన ఏమంటున్నాడు, గనక ఈ కుటుంబంలోనికి అతిథిగా పిలువబడ్డాడు. గనక ఆ వివాహమునకు వచ్చి ఆ వివాహములో కొరతలు ఏమున్నాయి గనక ఆ కొరతను మొట్టమొదటిగా మరి శరీరాధారిగా వచ్చి ఆయన కొరతను నెరవేర్చాలి. గనక మరి ఇక్కడ ఒక్క కుటుంబానికే కాదు అన్ని కుటుంబాలకి కూడా ఆశీర్వాదకర్త. అలాగే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనములో చదువుకున్నట్లుగా వివాహం అన్ని విషయములో ఘనమైనది. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుడు అందరి కుటుంబాలను కూడా ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు, ఆశీర్వాదిస్తున్నాడు, వారి పనిపాట్లను కూడా దీవిస్తున్నాడు, వారు వృద్ధి పొందుతున్నాడు. గనక మరి అన్ని వృత్తుల్లో కూడా మరి వృద్ధి పొందుతున్నారు. గనక దైవజనుడు మరి రచించిన ఒక చరణం పాడదాం. దివ్యా దేవుడు నిన్ను దీవించును గాక, భూమి చేసిన వాడు పోషించును గాక, రక్షకొండవు క్రీస్తు రక్షించును గాక, పరమా వైద్యుడు స్వస్థ పరచూచుండును గాక, పనులన్నిటిని సఫల పరచూచుండును గాక, దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండును గాక, అంతన మోక్షంబు అందజేయును గాక, విజయాము ఈ పాట వినువారి కామెన్, విజయాము ఈ పాట వినువారి కామెన్ అనగా ఇప్పుడు మనం పాడిన పాట ఈ యంత్రము ద్వారా కొంతమంది వింటున్నారు, పుస్తకం ద్వారా పాడుకునేవారు కొంతమంది చూస్తున్నారు, వింటున్నారు. అనగా ఈ పాట మనకొకరికే కాదు కానీ వినేవారికి గనక మరి పాడుకునే వారికి అందరికీ కూడా దివ్య దేవుడు మనకొక్కరికే దివ్య దేవుడు కాదు, భూమి మీద ఉన్నటువంటి నరజాతి అంతటికి, మనుషులందరికీ, అలాగే పక్షులు, పశువాదులు, జీవరాశులందరికీ అన్నిటికీ కూడా వారి పనులన్నిటికీ కూడా దివ్య దేవుడు గనక వ్యవసాయం చేసేవారిని, వ్యాపారం చేసేవారిని, ఉద్యోగం చేసేవారిని, గనక మరి డాక్టర్లను, గనక స్కూళ్ళను, ఇంకా చూస్తే మరి పాఠశాలలు, వైద్యశాలలు, న్యాయస్థానములు, గనక ఇవన్నీ కూడా దేవుడు దీవిస్తూనే వస్తున్నాడు, దీవెన పొందుతూనే వస్తున్నారు.
గనక ఈ దీవెనలు ఇప్పుడేమీ కాదు, కానీ ఆదిలోనే దేవుడు మానవుడు పుట్టక మునిపే ఈ దీవెనలన్నీ కూడా సిద్ధము చేశాడు. కాబట్టి ఈ దీవెనలన్నీ కూడా పొందుకుంటున్నారు. త్రిత్వ దేవుని నామమున దీవెనలు ప్రతి ఒక్కరూ పొందుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ బాగుపడాలి, ప్రతి ఒక్కరూ ఆశీర్వాదింపబడాలి. గనక ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, ప్రతి ఒక్కరూ పాప విమోచనము కూడా పొందుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. మతము కాదు ఇది. ఏంటిది? మార్గం. ఏ మార్గము? మతముతో మనకేం పని లేదు. గనక మారటం ఏం మారాలంటే మనసు మారాలి, పాపం చేయకోకుండా హృదయం మారాలి. మతం తీసుకొని ఏం చేసుకుంటాం? ఏమి చేసుకోవడానికి రాదు. కాబట్టి మనసు మారాలి, పాపం చేయకుండా, పాపాల జోలికి వెళ్ళకుండా, అన్యాయ జోలికి వెళ్ళకుండా మార్పు, జీవితం మార్పు కోసమే. కానీ వాక్యము కానీ ఇది ఇంకొక మతాన్ని మతంలోకి మార్చడానికి ఇది మతం కాదు. గనక ఎవరైనా మారి ఉంటే ఎవరిది వాళ్ళకేముంటుంది, కానీ ఏం మారేది చెప్పండి? మనసులు తప్ప ఏమీ మారినట్లేదు. గనక ఏమీ మారినట్లేదు, ఎవరిది వాళ్ళకేముంది. కాబట్టి ఇది గ్రహించాలి ప్రతి ఒక్కరు. గనక దేవుడి వాక్యము సత్యము. తిరుతవ దేవుని నామమున ప్రతి ఒక్కరు దీవింపబడాలి, ఆశీర్వాదింపబడాలి. వీరు వారందరూ అటు దైవ దీవెనలు పొందుకోనాలని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి మహిమ కలుగునుగాక, అట్టి దీవెన అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ప్రభువా, దేవా, మరి వాక్యము విను బిడ్డలందరికీ దేవా, ప్రతి తల్లిదండ్రులు నేనేమై ఉన్నాను, ప్రతి కుమారుడు కుమార్తె నేనేమై ఉన్నాను. గనక ప్రతి కుటుంబంలో ఎవరు ఎలా ఉంటున్నారో ప్రతి ఒక్కరు తెలుసుకొని దేవా, చెడుగును విడిచిపెట్టి మంచిని చేయటానికి ప్రతి ఒక్కరిని దేవా భద్రపరచు, దీవించు, ఆశీర్వాదించు, వర్ధెలు చెయ్యి. ఆర్థిక మందును దేవా, మరి అనారోగ్యములు ఉంటే స్వస్థపరచుము. ప్రతి ఒక్కరిని ఆ జీవిని వస్తువును దేవుడు దీవింపలేదని నేరం నీ మీదకి రానివ్వదు. ప్రతి ఒక్కరు దీవించి, ఆశీర్వాదించి, వర్ధెలు చేసి నీ నామ ఘనత కొరకు సాక్షులుగా జీవించే ధన్యత నడిపించి మహిమ పొందుదురు గాక. ఆమేన్.